ఎవరి గురించి నేను వివరించాను? మోషే గారి గురించి చెప్పుకున్నాం. ఆయన ఎలా పుట్టాడు, ఏ వంశస్థుడు, అలా జన్మించాడు, ఏంటి ఆయన కథ అంతా మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు ఒక సంఘటన గురించి నేను చెప్తానని ఆశపడ్డాను. ఏంటి ఆ విషయం? మోషేని దేవుడు ఎందుకు చంపాలని అనుకున్నాడు? మోషేని చంపటానికి దేవుడు దేవదూతను పంపించాడా? దేవదూతను పంపించాడా? పంపించలేదు. పోనీ పక్కన వాళ్ళకి చెప్పించి ఏమన్నా చేశాడా? లేదు. దేవుడే స్వయాన వచ్చి తనని చంపటానికి రెడీ అయ్యాడు దేవుడు. ఎందుకు? మోషే చేసినటువంటి తప్పేంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. వాక్యంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమకాండము 4వ అధ్యాయము, నిర్గమకాండము 4వ అధ్యాయము 24వ వచనం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంప చూడగా. ఒక్క నిమిషం, ఇక్కడ మనం ఆగాం. ఇంతకు ముందు దాకా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇజ్రాయేలీయులు నా కుమారుడు. ఎటువంటి కుమారుడు వాడు? జ్యేష్ఠ కుమారుడు. అంటే అంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు దేవుడు ఇజ్రాయేలీయులకి. అయితే దేవుడు మాట్లాడుతూ ఈ ఇజ్రాయేలీల గురించి చెప్తూ వచ్చాడు. అయిపోతా ఉంది. తర్వాత మోషే తన సత్రంలోకి వెళ్ళాడు. సత్రము, గుడారము, ఇల్లు అన్నీ ఒకటే పదాలు వస్తాయి. సత్రంలోకి వెళ్ళి తను బయటకు వస్తాడు. బయటికి వచ్చినప్పుడు యెహోవా దేవుడు తనకు ఎదురు వెళ్తాడు చంపటానికి. అసలు ఒక్కసారి ఎవరైనా నార్మల్గా వరుస చదివేటప్పుడు అర్థం కాదు. పైన చూస్తే మిస్టేక్ ఏం కనపడదు. ఎందుకు దేవుడు చంపాలనుకుంటున్నాడు అర్థం కాదు. దాని కింద వచనాల్లో చూస్తే అలా చంపటం మోషే గ్రహించలేదు, కానీ తన భార్య అయిన సిప్పోరా గ్రహించింది. గ్రహించి తను చేసినటువంటి పని ఏంటో 25వ వచనంలో మనం చూడొచ్చు. సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. ఇక్కడ ఏం జరిగింది? సిప్పోరా ఏం చేసింది? తన కుమారుడికి సున్నతి చేసి ఆ గోప్యాంగ చర్మమును తీసి యెహోవా ఎదుట కాళ్ళ ఎదుట పడివేసింది. అప్పుడు దేవుడు తనని వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆమె అంటున్న మాట ఏంటి? ఇప్పటి నుంచి నీవు నాకేంటి? రక్త సంబంధమైన పెనిమిటి. అంటే ముందు నుంచి కాదా? అవునా కాదా? కాదు. ఎందుకని? తను ఇజ్రాయేలీయులను చేసుకున్నాడా పెళ్ళి? లేదు. బయట ఆమెను చేసుకున్నాడు. ఇక్కడే ఒక ప్రశ్న చూడొచ్చు మనం. ఏంటంటే దేవుడు ఏమన్నాడు? ఎవరైతే ఇజ్రాయేలీలుగా ఉన్నారో ఇజ్రాయేలీయులకి మగ పిల్లవాడు పుట్టినప్పుడు వానికి ఖచ్చితంగా సున్నతి చేయించాలి, అది నా నిబంధన అని చెప్పాడు దేవుడు. ఇక్కడ మోషే చేసుకున్నటువంటి భార్య హెబ్రీ స్త్రీ కాదు, తనకు ఇజ్రాయేలీయురాలు కాదు. మరి ఆ ఉద్దేశంతో తను చేయించకుండా ఉండుండొచ్చు కదా, అంతే కదా? ఆ ఉద్దేశంతో ఒకవేళ ఈమె నా ఇజ్రాయేలీయులు కాదు అందుకని చేపించకపోయి ఉండొచ్చు. అసలు ఎప్పుడు చేపిస్తారు సున్నతి? బిడ్డ పుట్టిన 8వ రోజున సున్నతి చేపిస్తారు. అంతవరకు అంటే మోషేకి తెలియదంటారా? తెలుసు. కానీ దేవుడు దీని గురించి చాలా స్పష్టంగా ఆదికాండంలో చక్కగా చెప్పి ఉన్నాడు. ఆ మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వాక్యం స్పష్టంగా అర్థమవుతుంది. ఆదికాండము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూస్తే 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను
మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. పైన ఉన్నటువంటి వాక్యం ఒకటి ఉంటుంది, ఇజ్రాయేలీలు మగపిల్లవాడు పుడితే సున్నతి చేపించాలి. ఆ మాట మోషే జ్ఞాపకం ఉంచుకున్నాడు, కానీ ఈ మాటను మర్చిపోయాడు. ఏంటి ఈ మాటలో అర్థవంతం ఏంటంటే, వెండితో కొనబడినటువంటి ఎవరు అయినా కూడా, అంటే దాని అర్థం అన్యురాల్ని నీవు చేసుకున్నప్పుడు, ఒక ఇజ్రాయేలీడు వేయండి, ఒక ఇజ్రాయేలీ రాలు వేయండి, నీవు అన్యులను చేసుకున్నప్పటికీ కూడా నువ్వేం చేయాలి? సున్నతి పాటించాలి. అరే నేను చేసుకున్నది హెబ్రీ స్త్రీ కాదు కదా అని వదిలేయకూడదు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, మరలా ఒకసారి చదువుదాం 12వ వచనము. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను, నీ ఇంట పుట్టినవాడు అంటే ఇద్దరు భార్యాభర్త ఇద్దరు ఇజ్రాయేలీలు అయితే వాడిని నీ ఇంట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద, అంటే ఎవరో నువ్వు వేరే వాళ్ళని వివాహం చేసుకున్నప్పుడు, ఒక ఇజ్రాయేలీ అయింది వేరే స్త్రీని నువ్వు వివాహం చేసుకుంటే గనక ఆమెది కూడా ఏం చేయాలి? వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. అలాంటి స్త్రీని వివాహం చేసుకున్నప్పటికీ కూడా నువ్వేం చేయాలి? ఈ నిబంధనను పాటించాలి. మోషే మర్చిపోయింది ఇది. పైన ఉన్న మాట బాగానే గుర్తుపెట్టుకున్నాడు, ఇజ్రాయేలీలు చేయాల్సింది. దేవుడు చెప్పిన ఈ మాటను మర్చిపోయాడు. కానీ సిపోరా దేవుడిని గ్రహించి, మరి ఇజ్రాయేలీలు అంటే అప్పట్లో అందరికీ బాగా పేరు పలుకుపడి ఉంది. వాళ్ళు ఆచారాలు ఏంటి, దేవుడు వాళ్ళకి చేసే మేలులేంటి, అవన్నీ బాగా గ్రహిస్తారు. మరి సిపోరా అవన్నీ గ్రహించి ఈయనకి సున్నతి చేయబడలేదు కాబట్టి దేవుడు కోపగించాడు ఈ మోషే మీద. అందుకని తొందరగా వాడికి రాయి తీసుకుని సున్నతి చేసి తన బిడ్డని, ఆమె కూడా తన్ను తాను హెబ్రీ స్త్రీగా మారింది ఆ క్షణాన. అందుకనే ఆఖరి వచనంలో చూస్తే, నిర్గమాకాండము 4వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. ఇక్కడి నుంచి నువ్వు నాకు రక్త సంబంధివి. అంటే అంతకు ముందు వరకు అన్య స్త్రీయే, కానీ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు హెబ్రీయుడివైనా ఇజ్రాయేలీయుడివైనా అన్య స్త్రీని చేసుకోవద్దని దేవుడు చెప్పలేదు, చేసుకోవచ్చు, కానీ నా నిబంధన మాత్రం ఖచ్చితంగా పాటించాలి. మోషే చేసిన తప్పది, ఆయన నిబంధన పాటించలేదు, ఆయన కోపాగ్ని తన మీద రగులుకుంది. మరి ఇంత చిన్న కార్యమే కదండి, దీనిలో ఏముంది అంత కోపం రావడానికి అనుకోవచ్చు. కానీ దేవుడు ఎంతో రూఢిగా చెప్పాడు అబ్రహాంతో. మరి మోషేతో చెప్పాడా, లేదా కనాను దేశానికి తీసుకెళ్తానని ముందు ఎవరితో చెప్పాడు? మోషేతో చెప్పాడా, అబ్రహాంతో చెప్పాడా? నిజంగా అబ్రహాంతో చెప్పాడు. ఫస్ట్ కనానికి తీసుకెళ్తానని చెప్పాడా, లేదా నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాడా? అంతేకాని కానాన్ని తీసుకెళ్తానని చెప్పలా. అవునా? కాదు. 2వ వాక్యం చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయము, ఆదికాండము 17వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. నీకును ఈ మాటలు దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమున అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పాను. దేవుడు మోషే దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి ఈ మాట. ఎవరికైతే సంతానోత్పత్తి కలుగు చేస్తా అన్నాడో అక్కడి నుంచే దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. కనానీయుల దగ్గరికే తీసుకెళ్తాను, కనాను దేశానికే తీసుకెళ్తాను వాళ్ళని. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం, పంటలు బాగా పండుతాయి, నీటికి కొదువు ఉండదు, ఆహారానికి కొదువు ఉండదు, అలాంటి దేశానికి పంపుతానని అబ్రహాముతోనే చెప్పాడు. అప్పట్లో ఇజ్రాయేలీలు ఎలా ఉండేవారంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళ పూర్వీకులు చేసినటువంటి ప్రతి పనిని వీరు రిపీట్ చేసేవాడు తిరిగి. అందుకని దేవుడు కూడా వారికి మోషే పరిచయం అయ్యేటప్పుడు దేవుడు ఇదే మాట చెప్తాడు. నువ్వు ఎవరివని చెప్పాలి, ఎవరు నీ దగ్గరికి పంపించారంటే ఏమని చెప్పాలి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను కాపాడినటువంటి దేవుడిని నేనే అని చెప్పు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? గుర్తుపడతారు.
పూర్వీకుల్ని వాళ్ళు బాగా ప్రేమించేవాళ్ళు. ఎందుకంటే అబ్రహాం నుంచే కదా మొత్తం సంతానం వచ్చింది. అప్పట్లోనే దేవుడు వాగ్దానం చేశాడు, ఈ తరం వారికి నేను ఏ ప్రదేశం ఇస్తానని కూడా చెప్పాడు దేవుడు. అయితే మోషే మాత్రం అవన్నీ గుర్తు పెట్టుకోకుండా జస్ట్ అలా మర్చిపోయాడంతే. దేవుడు దిగి వచ్చి, నీ ఇజ్రాయేలీడు అయ్యి, నా జ్యేష్ఠ కుమారుడు అయ్యిండు, నీవు అలా మర్చిపోతావు అని దిగి వచ్చాడు దేవుడు. తర్వాత సిపోరా తన భర్త ప్రాణాలని కాపాడుకుంటుంది. ఈరోజు చాలా మంది చూసుకుంటే మనం మరొక వాక్యంలో చూస్తే ఇంకొక స్త్రీ కూడా తన భర్తను కాపాడుకుంటుంది రాజు నుండి. ఎవరా స్త్రీ? అబీగైలు. నాబాలు కూడా ఏం చేస్తాడు? జస్ట్ మర్చిపోతాడు అంతే. మర్చిపోయి ఊరుకునే ఉంటాడా? నోటికొచ్చింది మాట్లాడతాడు. యెషయవుడు, దావీదవుడు అంటాడు. దానికి దేవుడు శిక్ష వేయబోతూ ఉంటే దావీదు ద్వారా, కానీ వాళ్ళ భార్య వెళ్ళి కాపాడుతుంది. ఉదయ, ఈ తప్పు నాదని ఎంచు, నా తప్పు క్షమించమని తన మీద వేసుకుంటాను. ఇక్కడ కూడా మోషే తప్పు చేశాడు. అసలు ఎవరికి తెలియాలి ఆ రూల్స్ అన్ని? ఇజ్రాయేలీ రూల్స్ అన్ని ఇజ్రాయేలీడికే తెలియాలి, మోషేకే తెలియాలి. కానీ ఎవరు భయంగా ఉన్నారు? ఎవరు దేవుని పట్ల భక్తిగా ఉన్నారు? సిపోరా భక్తిగా ఉన్నారు. సిపోరాకి గ్రహించింది కానీ దేవుణ్ణి, మోషే మాత్రం గ్రహించలేకపోయాడు. మనం ఒక వాక్యం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 'మరి సున్నతిని ఎందుకు చేస్తారు? కారణం తెలుసా? దేవుడు చెప్పాడు, ఓకే, ఎందుకు చేస్తాడు? అవును, వాళ్ళు కూడా పాటిస్తారు. కానీ దేవుడు ముందుగానే చెప్పాడు. మన క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సున్నతి పొందారు. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి సున్నతి పొందటానికి? ఆ మాట వాక్యంలో ఉందా? కానీ అదే కరెక్ట్, ఆ మాట వాక్యంలో ఉంది. మీరు తీసినటువంటి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుదాం ఒకసారి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి. చూసారా ఇక్కడ? క్రీస్తునందు అంటే ఏంటి? క్రీస్తు ఏం చేశాడు? తన శరీరేచ్ఛను కూడా విసర్జించాడు సున్నతి ద్వారా. అర్థమైనా? ఎవరైనా సున్నతి చెయ్యమని ఎక్కడుంది అని అంటే ఆదికాండంలో దేవుడు నిబంధన పెట్టాడు. తర్వాత అలా చేయడానికి గల కారణం ఏంటి అంటే మీరు చూపించాల్సినటువంటి వాక్యం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఏంటి? ఏమని చెప్పారు స్పష్టంగా? మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. అంతే కదా? చేతులతో చేయబడినటువంటి ఆ సున్నతిని మీరు పొందారు. కానీ ఆ పాత నిబంధన కాలం అంతటి ఆ మనుష్యులందరూ కూడా పాటించింది సున్నతిని. మరి ఇప్పుడు కొత్త నిబంధన దేవుడు చెప్పినటువంటిది ఏంటి? బాప్తిస్మం. మరి కాలంలో ఉన్నటువంటి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి మనుషులు ఈ బాప్తిస్మం తెలుసా? వాళ్ళకి తెలుసా? తెలీదా? తెలీదు. కానీ బాప్తిసం తీసుకున్నారు. ఎవరెవరో చూద్దామా? ఓకే, 8 మంది తీసుకున్నారు. ఆ 8 మంది ప్రిస్కిలా సిస్టర్ చాలా సార్లు చెప్పింది. ఎవరు? షేము, హాము, యాపేతు. వాళ్ళ నాన్న పేరేంటి? నోవాహు, తన భార్య, 3 కోడలు. వీళ్ళు బాప్తిసం తీసుకున్నారు నీటి ద్వారా అని స్పష్టంగా బైబిల్ చెప్తుంది. ఆ వాక్యం చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 4వ
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 1 నిమిషం. క్షమించాలి. మొదటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూస్తే మనకు వివరంగా అర్థమవుతుంది. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. బాప్తిసం అంటే ఏంటి? రక్షణ పొందటం. వీళ్ళు దేని ద్వారా పొందారు? వీళ్ళు కూడా నీటి ద్వారా పొందారు, సున్నతి కూడా చేయించుకున్నారు. వీళ్ళు అర్థమవుతుందా? పాత నిబంధన కాలంలో కూడా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ అది బాప్తిసం అని మనం గ్రహించలేదు. కానీ గ్రంథాల్లో కూడా పేతురు కానీ పౌలు కానీ ఈ పాత నిబంధన వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా వివరిస్తారు. యోసేపు జరిగిన అన్యాయం కానీ, ఏసావు చేసినటువంటి తనకి కలిగిన బాధ కానీ, యాకోబు చేసినటువంటి మోసం కానీ, వీళ్ళందరూ కూడా కొత్త నిబంధన కాలంలో ఈ శిష్యులందరూ కూడా చాలా వివరంగా చెప్తారు పత్రికల్లో. అలాగే ఇక్కడ వారెవరి గురించి చెప్తున్నారు? నోవాహు గురించి చెప్తున్నారు. పూర్వము నోవాహు ఉన్నటువంటి ప్రదేశంలో దేవుడు చాలా ఓపిక కలిగి ఉన్నాడు వారి పట్ల. ఏంటి? వీరు మారుతారు అని. సరే, వీళ్ళు మారట్లేదు ఇంకా అని చెప్పి దేవుడు 8 మందిని దేని ద్వారా రక్షించాడంట? వాళ్ళు 8 మంది దేవుని ద్వారా రక్షణ పొందారు, నీటి ద్వారా రక్షణ పొందారని మనం స్పష్టంగా చూస్తాం ఇక్కడ వాక్యంలో. మరి బాప్తిసం ఇచ్చేటప్పుడు ఒక మాట అంటారు. ఏంటా మాట? ఎవరికైనా తెలుసా? తీసుకున్న వాళ్ళు మీకే తెలియాలి, నేను తీసుకోలేదు. అలా ఇవ్వాలని రూల్ ఉందా? ఎక్కడుంది? దేవుడు చెప్పాడా తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ యొక్క నామములో తీసుకోవాలి అని అన్నాడా? లేదా ఈ పాస్టర్స్ కల్పించారా ఈ మాటల్ని? దేవుడే చెప్పాడు ఆ మాట. ఎలాగో శిష్యులతో చెప్తున్నాడు. ఏమని? మత్తయి సువార్త 29వ అధ్యాయంలో చూస్తే, ఒకసారి అందరూ ఓపెన్ చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి మీరు వెళ్ళి, ఎవరిని? శిష్యుల్ని. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. శిష్యులనుగా అంటే ప్రవక్తలనుగా చేయుడి. తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. దేవుడే చెప్పాడు. ఏమని? యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని ద్వారా నీవు బాప్తిస్మం పొందాలి అని. చిన్నప్పుడు నేను ఒక మాట విన్నాను, బాప్తిసం తీసుకోను అని అంటే ఆ మాటకి ఒకళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే, బాప్తిసం తీసుకునేవాడు పరలోక రాజ్యంలోకి
ప్రవేశం లేదు అన్నారు. కానీ ఆ మాట నేను బైబిల్లో చూడలేదు. ఆ మాట వాస్తవమా కాదా? ఆ మాట వాస్తవం అయితే సిలువలో వేయబడినటువంటి వ్యక్తి అలాగ పరదేశికి వెళ్తాడు. అవును, ఎలా ఇచ్చాడు? నీటి ద్వారా. ఇక్కడ అంటున్నాడు కదా దేవుడు, నీటి ద్వారా అని. ఇంకొక మాట కూడా ఉంటది, నమ్మిన వాడు బాప్తిజం పొందాలి, నమ్మని వాడికి శిక్ష వస్తుంది ఖచ్చితంగా. నమ్మిన వాడికే రక్షణ అని దేవుడు అక్కడే చెప్పాడు. నమ్మని వాడికి శిక్ష అంటే ఏంటి? దాని అర్థం, నువ్వు దేవునిలో దేవుణ్ణి విశ్వసించినప్పుడు, దేవుని నమ్మనప్పుడు బాప్తిజం తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. అయితే దేవుడు మోషే చేసినటువంటి క్రియని ఎలాగైతే ఇజ్రాయేలీలో అయ్యింది దేవుడు నిబంధనను మర్చిపోయాడో, అటువంటి ఆ క్రియకు దేవుడు చెప్తున్న ఒకే ఒక్క మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము 31వ వచనం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఈ యొక్క మాటను బట్టి అర్థం అవ్వాలి దేవుడు ఎందుకు మోషేని చంపాలనుకున్నాడు. అర్థమైందా? మన దేవుడు ఒక నిమిషం బ్రతికుండి ఇంకో నిమిషం నిద్రపోయే దేవుడు కాదు. మన దేవుడికి నిద్ర రాదు. మన దేవుడు చెవిటివాడు కాదు. మన దేవునికి చూసి పోతే పోని ఈ పిల్లలు ఎంత కష్టాలు అనుభవించినని చూసి సహాయం చేయనటువంటి దేవుడు మన దేవుడు కాడు. ఏమని చెప్తున్నారు ఇక్కడ? జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఎందుకని? నువ్వు ఆజ్ఞలను పాటించినప్పుడు, దేవుడు ఇచ్చినటువంటి నిబంధనను పాటించినప్పుడు ఆయన చేతిలో పడితే ఎంత భయంకరమో మోషేనే తీసుకోవచ్చు మనం ఎగ్జాంపుల్గా. దేవుడే స్వయాన వచ్చాడు తనని చంపటానికి. అయితే నేను ముందు ఒక మాట చెప్పి ఉన్నాను, బాప్తిసం తీసుకోకపోతే నిజంగానే పరలోక రాజ్యానికి ప్రవేశం లేదా? మనం దానికి రిలేటెడ్ గానే ఒక వాక్యాన్ని గమనిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యమును గమనించవచ్చు. 19వ వచనం నుంచి చదువుదాం. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, విచారము, ద్వేషములు, కలహము, క్షరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా చేసేది ఫిజికల్ గా. అంతే కదా? ఒక వ్యక్తి మీద కోపం పెట్టుకున్నాం, మనం కోపం ద్వేషం పెట్టుకున్నాం, అలాగే ఉంచుకుంటామా? టైం వచ్చినప్పుడు నిరూపిస్తాం. ఎర్రాయి తీసుకొని కొట్టడము, ఏదో ఒక పని చేయటము. మా పిల్లలు అయితే అదే చెప్తారు, అది మిమ్మల్ని ఒకడు కొడితే ఏం చేస్తారు అంటే తిరిగి ఇంకో రాయి తీసుకుని మేము కొడతాం. సింపుల్గా చెప్తారు మా పిల్లలు. అలాగే దేవుడు అంటున్నాడు, ఈ క్రియలన్నీ మీరు, ఈ శరీర క్రియలు ఇవన్నీ ఏంటి? ఈ మొదటి వాక్యంలో చూస్తే ద్వేషము, కలహము, విగ్రహారాధన ఇవన్నీ చేసేది నువ్వు శరీరంతోనే. విగ్రహారాధన ఎలా చేస్తావు? పూజించటం, దండం పెట్టడం, ఇవన్నీ కూడా నువ్వు శరీరంతో చేసేటువంటి పనులే. అందుకని దేవుడు అంటున్నాడు, వీటికి నువ్వు దూరంగా ఉండాలి. శరీరంతో చేసేటువంటి ఈ పాపాలకు దూరంగా ఉండాలి. ఏంటి ఆ పాపాలంటే ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఇవన్నీ. తర్వాత 21వ వచనము, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును
స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఈ క్రియలు చేసేటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే చేస్తారో వాళ్ళు దేన్ని స్వతంత్రించుకోరు? దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరి పత్రిక గలతీయులకు రాసిన పత్రిక రాసింది? పౌలు గారు. పౌలు అంటున్నాడు ఈ మాట, నేను చెప్పినటువంటి కోపము గాని కక్షలు గాని మీలో ఉంటే, బాప్తీసం తీసుకున్న వ్యక్తిలో ఉంటాయి, తీసుకున్న వ్యక్తిలో కూడా ఉంటాయి ఇవన్నీ. అయితే తేడా ఏంటి? వీటన్నిటిని వదులుకొని నీ బాప్తీసం తీసుకున్నప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ క్రియలకు నీవు దూరంగా ఉన్న ఎడల నువ్వు దేవుని రాజ్యాన్ని ఖచ్చితంగా సంపాదించుకుంటావు అంటున్నాడు దేవుడు. అయితే దేవుడు అంటున్నాడు మనిషి రెండు మూలముగా బాప్తీసం తీసుకోవాలంట. ఒకటి ఆత్మ మూలంగా, ఇంకొకటి నీటి మూలంగా. ఆత్మ మూలంగా మనందరము తీసుకున్నాం. ఏంటది? రెండు బాప్తీసాలు ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు యోహాను సువార్తలో ఈ మాట ఉన్నది. ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆత్మ మూలముగా అంటే ఏంటి? ఆత్మ మూలముగా అంటే జన్మించడం, అంతే కదా. ఒక మనిషి బ్రతికితే ఆ మనిషిలో ఏముంటది? ఆత్మ ఉంటుంది. చనిపోయిన మనిషిలో ఆత్మ ఉంటుందా? ఉండదు. నువ్వు ఆత్మ మూలంగా బాప్తిసం తీసేసుకున్నావు, కానీ నీటి మూలంగా కూడా నువ్వేం చేయాలి? బాప్తిసాన్ని తీసుకోవాలి. అప్పుడే ఏం సంపాదించుకోగలవు? దేవుని రాజ్యాన్ని సంపాదించుకోగలం. కాబట్టి మనం ఇక్కడ మెయిన్ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఎలాగైతే తన ప్రేమను ఎంతగా కుమ్మరిస్తాడో తన మొహం తిప్పుకోవడం కూడా అంతే ఉంటుంది. మనం యెషయా గ్రంథంలో చూడొచ్చు. అంటాడు దేవుడు, ఎంత తరిసినా కూడా నేను పట్టించుకోను, లెక్క చేయనంట. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు అయితే మత్తయి సువార్తలని చెప్తాడు. ఏమని? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో చేరడు. వాళ్ళు వచ్చి అయా నేను నీ మందిరానికి వచ్చాను, నన్ను లోపలికి రానివ్వు అన్నా. వాళ్ళు వచ్చి అయా నీ మందిరంలో నేను పాటలు పాడానన్నా, వాక్యం చదివానని చెప్పిన, బోధించాలన్నా కూడా దేవుడు ఏమంటాడంట? నువ్వెవరో నాకు తెలియదు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఆ మాట మనకొద్దు. దేవుని చేతిలో పడుట మనం ఏం చూసాం? భయంకరం. అది మోషే దేవుడు ఎదురుకు వస్తున్నాడు కత్తి తీసుకొని చంపటానికి. అది చూసి చాలా భయపడింది, ఎక్కువగా తన భార్య. వెంటనే క్రియను చేసింది. అటువంటి భయంకరమైనటువంటి జీవితం మనకి వద్దు అనుకున్నప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటి? దేవుని మార్గంలో నడవటం, దేవునికి మాదిరిగా మనం జీవించడం. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి మనం ఇంటిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. భయంకరం. ఏ విధంగా భయంకరం? ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఈ వాక్యం అర్థం అవటానికి. ఇజ్రాయేలీలు ఇట్లాగే నడుస్తూ వెళ్తుంటే ఎండ వచ్చింది బాగా. అమ్మో ఈ ఎండ సురుకు అంటుంది, మేము అల్లాడిపోతున్నాం అని మోషేని అడిగారు. ప్రార్థన చేశాడు. వెంటనే మేఘం వచ్చి నుంచుంది. వాళ్ళు కదులుతుంటే ఆ మేఘం కదులుతుంది. అంటే గొడుగులాగా జనం మొత్తానికి. వాళ్ళేంది చిన్న చితక జనం కాదు, లక్షల మంది జనం. ఆ లక్షల మందికి మేము వచ్చాయి. సరే అమ్మయ్య నీడలో నడిచారు. ఇంకొంచెం సేపు వెళ్ళాక దాహం వేసింది. అబ్బో దాహం వేస్తుంది, మేము ఆడుంటే మినరల్ వాటర్ తాగేవాళ్ళు, ఈ ఎడారికి తీసుకొచ్చావు. మళ్ళీ గొనుగుతున్నారయ్యా అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేశాడు. సరే బండ కనిపిస్తుందిగా, ఆ బండని వెళ్ళి అట్ట పట్టుకో, నీళ్ళు వస్తాయి దాంట్లో నుంచి. సేమ్ అట్ట కొట్టాడు, బండ నుంచి నీళ్ళు వచ్చినాయి, చక్కగా తాగారు, అయిపోయింది. మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళారు కాసేపు. అబ్బో ఈ ఆకలేస్తుంది, ఇంకా అయిపోయింది మా వ్యవహారం. కూర్చుంటాం, గుడారాలు వస్తాం, ఆకలేస్తుంది, ఇప్పుడు ఎడారికి తీసుకొచ్చు, మాకు తిండి. అదే ఆడుంటే పెద్ద పెద్ద దుంపలు, పెద్ద పెద్ద వంకాయలు, దోసకాయలు తినేవాళ్ళు. ఆ కాయగూరలు ఆ గ్రంథంలో ఉన్నాయి, తినేవాళ్ళం. చక్కగా పొయ్యి మీద కూర్చొని ఉడుకుతా ఉంటే మా భర్తలు వచ్చి తింటా ఉండేవాళ్ళు, పిల్లలు తింటా ఉండేవాళ్ళు. ఇక్కడ ఒక చెట్టు లేదు, పుట్ట లేదు, ఏం తినాలని చెప్పి మళ్ళీ కొనడం స్టార్ట్ చేశారు.
సరే అని చెప్పి దేవుడు ఏం చేశాడు, ఆకాశం నుండి దేవదూతలు తినే ఆహారాన్ని పంపాడు. మన్నా అవి ఎట్లాంటివి అంటే ధనియాలు తెలుసా, ధనియాలు ఉన్నట్టు ఉంటాయి. చక్కగా ఏరుకున్నారు, కూర వండుకొని తింటేనంట అంత శ్రేష్టమైన ఆహారం ఈ భూమిలో లేదంట, అంత రుచికరంగా ఉందంట ఆహారం. సరే అయిపోయింది. ఇంకొంచెం దూరం వెళ్ళాక ఏదో ఒక సాకులు, అబ్బా మేము చేయలేము అది ఇది. దేవుడు చూస్తున్నాడు, కోపం వస్తుంది, ఇసుగు వస్తుంది. అప్పటికి దేవుడు వాళ్ళ ముందు పెద్ద అద్భుత కార్యం చేశాడు. ఏంటిది అంటే, ఎర్ర సముద్రం అనేది ఉంటది ఐగుప్తు దేశానికి బయట వెలుపల, దానిని 2 పాయలు చేశాడు. అది ఎలా చేశారో కూడా చెప్పారు. దక్షిణం నుండి అంటే ఒక పెద్ద గాలి వచ్చి ఇటొక గోడ చేసిందంట. గాలి నీటిని కదిపిద్దా? మీరు చెప్పాలి. కదిపిద్దా? కదపలేదా? ఇప్పుడు మన పట్టా ఉంది, ఒక్క నిమిషం అట్టొచ్చట్టు వెళ్తే ఉంటుందా? పట్టా ఉండిద్దా? కర్రలు ఉంటాయా? పెట్టిన స్తంభాలు ఉంటాయా? గాలి దేనినన్నా పడేసిద్ది. అంటే సముద్రాన్ని నిలబెట్టిందంటే ఎంత పెద్ద గాలి వచ్చి ఉండిద్దో. అంత అద్భుతాన్ని కళ్ళారా చూశారుగా. ఆకలి అయితే దేవుడు ఇవ్వడం, నీళ్ళు అయితే దేవుడు ఇవ్వడం, గొనకటం స్టార్ట్ చేశారు మనుషులు. సరే అప్పటికి కోపం వస్తుంది దేవుడికి. ఏం వీళ్ళు ఇంత అద్భుతం చేస్తుంటే గొనుకుతారు ఎందుకు వీళ్ళు, సనుగుతారు ఎందుకు వీళ్ళు, అడగచ్చు కదా డైరెక్ట్గా. సరే ఇంకా ముందుకెళ్ళాక దేవుడు ఏం చేశాడు, మోషే పైకి వెళ్ళి దేవుడు విధించినటువంటి నిబంధనలు, ఈ పని చేయాలి ఈ పని చేయకూడదు అని చెప్పి రాసేస్తుంటే పలకలు, వీళ్ళ కింద ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని పూజిస్తున్నారు. అప్పటికి కూడా కోపం రాలా. చూడు నీ ప్రజలు ఏం చేస్తున్నారు, మోషేకి చెప్పారు అంతే. ఇంక తర్వాత మోషే ఏం చేశాడు, 2 జనాలుగా విడగొట్టేశాడు. ఇక వాళ్ళల్లో నుండి పాస్టర్లు వచ్చారనమాట. ఎవరైతే దేవుడు వైపు ఉంటారో పక్క అనగానే లేవి అనే వంశస్థులు వచ్చారు. 12 వంశస్థులు వీళ్ళు, 12 మంది అన్నాదమ్ముళ్ళు, 12 మంది అన్నాదమ్ములు పిల్లలు అనమాట వీళ్ళందరూ. సరే అని చెప్పి వాళ్ళల్లో ఒకరు బిడ్డ వంశస్థం అంతా పక్కకు వచ్చింది, వాళ్ళు లేవీలు. ఇక దేవుడు ఏం చేశాడు, వీళ్ళు దేవుడు మాట్లాడినారుగా కాబట్టి వీళ్ళు యాజకులు చేశారు. ఇక వీళ్ళు పని చేయరు, ఓన్లీ గుడారం కట్టుకుంటారు, దేవుడి మందిరంలో దూపం వేస్తారు, దీపం పెడతారు, దేవుణ్ణి డైరెక్ట్గా చూస్తారు, మాట్లాడతారు. ఇక అంతే వీళ్ళు చేసేది. మిగతా అన్నదమ్ముడు పిల్లలు ఉన్నారుగా 11 మంది, వాళ్ళు కష్టపడి సంపాదించి ఈ వీళ్ళకి నువ్వు తెచ్చిపెట్టాలి. కోపం వచ్చింది మిగతా వాళ్ళకి, వచ్చిందా రాదా? ఇప్పుడు అన్నదమ్ముల్లోనే ₹1 ఎక్కువ ఇస్తాను, ఎందుకు ఇచ్చా ₹1? నేను కొడుకుని కదా, నేను కూతురుని కదా అని చెప్పే రోజులు తిరగబడ్డారు మిగతా వాళ్ళు. వాళ్ళే గొప్పలా, వాళ్ళే యాజకత్వం చేయాలా, వాళ్ళు పని చేయరా, మేము తెచ్చి పెట్టాలా, మేము చేస్తాం అదే పని, మమ్మల్ని కూడా నుంచోబెట్టినట్టగా అని కూర్చున్నారు. మోషే ఏమన్నాడు, ఇది దేవుడు నిర్ణయించింది, మీరు ఇలా తిరగబడితే దేవుడు ఏం చేస్తాడు, శిక్ష విధిస్తాడు. వద్దు. అయినా వెళ్ళ గుంపులుగా ఏర్పడి దండోరా చేద్దాం, ఇక్కడ నుండి మేము కదలం, ఇక్కడ నుండి మేము రాం, మా ఇష్టం వచ్చాడు, మేము ఇటు పెడితే అటు పోతాం మేమందరం అని చెప్పి గుంపులుగా ఏర్పడ్డాడు. దేవుడికి కోపం వచ్చి వాళ్ళని చూసి ఒకే ఒక దెబ్బ కొట్టాడు. గుంపులుగా ఉన్న ప్రతి మనిషి హఠాత్తుగా చనిపోయారు అక్కడే. అది జనాలు చూశారు, స్టార్ట్ అయింది భయం. అమ్మో తేడా ఉంది ఆ వారం, దేవుడే చెప్పాడు నిజంగా మనకి ఎందుకులే, పదండి గుంపులు వెళ్ళిపోదాం, మోసే నీ వెనకాలే వస్తాం పదండి. జీవము గల దేవుని చేతిలో పడటం భయంకరం. మళ్ళీ ఇంకా కొంచెం దూరం వెళ్తే కొండల దగ్గర మళ్ళీ ఇలాగే చేస్తారు. తర్వాత దేవుడు ఒక ఇత్తడి సర్పాన్ని నిలవబెట్టి, ఆ సర్పాన్ని చూడండి మీకు వచ్చిన తెగులు పోయిద్దిలే అంటాడు. సర్పాలన్నీ వచ్చి వాళ్ళని కాటేస్తూ ఉంటాయి, శిక్ష అది వాళ్ళకి, ఇసుకిస్తారనమాట పడ్డాక. అలా దేవుని జీవము గల దేవుని చేతిలో పట్టడం భయంకరం. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆయన కోపం కూడా అంతే భయంకరం. అయితే ఆ వచనానికి అర్థం అదనమాట. అంత భయంకరమైన శిక్ష మోషే చూశాడు, జస్ట్ మిస్ తప్పించుకున్నాడు. సిప్పోరా గమనించి గర్భబాయి వెళ్ళి సున్నతి చేసింది, అడబడేసింది, చేశాను అయ్యా మా పిల్లడు సున్నతి, వెళ్ళిపోయాడు దేవుడు. ఇలా దేవుని నిబంధనలు మనం పాటించకపోతే దేవుడు ఏం చేస్తాడు, హఠాత్తుగా వస్తాడంట ఎదురుకి శిక్ష విధించడానికి. మనకి ఇప్పుడేం ఇబ్బంది లేదు, మన వంశస్థులు ఎవరు సున్నతి అవేం చేయించుకోకర్లా, మొత్తం మార్చాడు దేవుడు. అంటే ముందుకు తీసుకెళ్ళాడు ఇంకాస్త.
ఇదేంటి, సున్నతి బదులు బాప్తిస్మం తీసుకోవాలి. అప్పట్లో మగవారు మాత్రమే సున్నతి తీసుకోవాలి. ఇప్పుడు బాప్తిస్మం పిల్లలతో సహా తీసుకోవాలి, కుటుంబం మొత్తం తీసుకోవాలి. మొత్తం బాప్తిస్మం తీసుకోవటం పరలోక రాజ్యానికి అంటాం, తీసుకోని వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళటం లేదు. సో ఇది వాక్యానికి అర్థం. అందరి తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి చంద్రగారు పరిశుద్ధులను ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడపరిచినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభువా, ఎంతో మంది రోజులకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని లాగు చేయగలం ఇప్పటికి సజీవులకు నుంచి విధానం బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా నా ప్రభువా, ఈ దినమును మేమందరము నా తండ్రి ఏకంగా సమకూడి నా ప్రభువా నేను స్తుతించటకు గణపరచటకు కృప చూపించారు, నీకే వందనాలు నాయన. అయ్యా నా తండ్రి ప్రభు, పాటల్లోనూ వాక్య భాగంలోనూ మీరు తోడుగా ఉన్నారు, వందనాలు. అయ్యా మేము వాక్యంలో నేర్చుకున్న విధంగా నాయన, అయ్యా నా తండ్రి నీ ప్రేమ గొప్పది నా తండ్రి, నీ కనికరము గొప్పది నాయన. అలాగే నా తండ్రి ప్రభు, నీ యొక్క కోపము భయంకరం అని తెలుసుకొని ఉన్నాం నాయన. మేమెందరము నా తండ్రి ప్రభు కోపం బారిన పడకుండా నాయన మేమందరము ఆశీర్వాదకరంగా మారే కృపను అనుగ్రహించండి నాయన. నీకే స్తోత్రాలు. విన్నటువంటి ప్రతి ఒక్క వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరచండి అయ్యా. నీ వాక్య చిత్తానుసారంగా ప్రతి ఒక్కరు నడుచుకునే భాగ్యమును అనుగ్రహించండి. మోషే గారు అలా విధంగా తప్పు చేసిన విధంగా మేము కూడా ఎక్కడ నీ యొక్క నిబంధనలు మర్చిపోకుండా నా తండ్రి అయ్యా తూచా తప్పకుండా మీ యొక్క నిబంధనలు పాటించే మార్గమును తండ్రి ప్రభు ఆలోచన అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తోత్రాలు. అయ్యా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ యొక్క విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభు. చంద్రాంటిని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభు, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి స్థలం అమ్ముడు పోవాలని చెప్పి నా తండ్రి ప్రభు నీ యొక్క ప్రార్థనలు పెట్టి ఉన్నారు నాయన. అయ్యా నా తండ్రి ప్రభు సహాయం చేయండి నా తండ్రి. త్వరగా స్థలం అమ్ముడు పోయి నా తండ్రి ప్రభు ఉన్నటువంటి అప్పులను తీర్చుకొని నా తండ్రి ప్రభు అయ్యా ప్రశాంతమైన జీవితం జీవించే కృపను అనుగ్రహించండి అయ్యా. తండ్రి పనికి వెళ్ళేటప్పుడు రాకపోకలు మీరు తోడుగా అండి సహాయం చేయండి. కావాల్సిన ప్రత్యేక అవసరతను అనుగ్రహించండి అయినా. నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి ప్రభు. వెంకటేశ్వర అమ్మమ్మని జ్ఞాపకం చేసుకోండి, అమ్మమ్మకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తోత్రాలు ఆయన. తిరుపురు ప్రతి దినము నీ యొక్క సన్నిధిని నిలబెడుతున్న విధానం బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు. ఆంటీ వల్ల నా తండ్రి ప్రభు, ఆంటీ కొడుకుకు నా తండ్రి ప్రభు టైఫాయిడ్ వచ్చి ఉన్నది నాయన. ఆయన తండ్రి ప్రభు ఆ జ్వరమును తగ్గించండి నాయన. వేసుకునేటువంటి ప్రతి మందు నా తండ్రి, ఎక్కించేటువంటి ప్రతి సలే నా తండ్రి ప్రభు మీరు ముట్టండి, స్వస్థపరచండి ఆయన. వేసుకున్న ప్రతి మందు నా తండ్రి ప్రభు స్వస్థతకరంగా మారుటకు సహాయం చేయండి. ఉన్నటువంటి అనారోగ్యము పోయి త్వరగా నా తండ్రి ప్రభు ఆరోగ్యకరంగా మారి క్రమను అనుగ్రహించండి నా తండ్రి. ఆంటీ పనులు చేసే క్రమం మీరు తోడుగా ఉండండి, రాకపోకలు మీరు తోడుగా ఉండండి. కుటుంబీకులను బిడ్డలను దీవించండి నా తండ్రి ప్రభు. నీకే స్తోత్రాలు. రానమ్మమ్మని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభు. అమ్మమ్మ చేసే ప్రతి పనుల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా తండ్రి ప్రభు. రాకపోకలు తోడుగా ఉండండి నా తండ్రి. నీకే స్తోత్రాలు. నీ యొక్క సన్నిధిలో నిలబెడుతున్నారు, వందనాలు. ఎటువంటి అనారోగ్యం దరిదాపుల్లో రాకుండా సహాయం చేయండి. తినేటువంటి ఆహారము మీరు దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. నీకే స్తోత్రాలు. రానమ్మమ్మ గారి తండ్రి వదిలి గారిని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. నీ సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా నా తండ్రి ప్రభు ఇచ్చినటువంటి సంతానం బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇటు విధంగా నీ సన్నిధికి ఇంకా దినదినము వచ్చే కృపను అనుగ్రహించండి, కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను అనుగ్రహించండి అయినా. నీకే స్తోత్రాలు. చిన్నంటి జ్ఞాపకం చేసుకున్న అయినా ఆంటీ చేసే ప్రతి పనులు మీరు తోడుగా ఉండండి ఆయన. తల్లి కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి ఇప్పుడు గలిబిలిని వేరిగి ఉన్నావు నాయన. ఆ గలిబిలంతా సద్దుమిడిగిన ఆయన అందరూ సమాధానం కలిగి ప్రేమ కలిగి నడుచుకునే కృపను అనుగ్రహించండి. నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అమ్మమ్మ గురించి స్తోత్రం నా తండ్రి ప్రభువా. నాగేశ్వరం గురించి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభువా. బుచ్చిరెడ్డి గారి గురించి జ్ఞాపకం చేసుకోండి ఆయన. నా తండ్రి నీ సన్నిధిలో నిలవబెట్టిన విధానం బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. వచ్చేసే ప్రతి పనులు మీరు తోడుగా ఉండండి. ఆహార విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ మీరు తోడుగా ఉండి సహాయం చేయండి నాయన. నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. చిన్నంటి చేసే ప్రతి పనిలో మీరు తోడుగా అండి సహాయం చేయండి అతన్ని ప్రభు. వారి కుటుంబీకులు నా తండ్రి వారి ఆరోగ్య విషయము ఆహార విషయంలో మీరు తోడుగా అండి సహాయం చేయండి అతని ప్రభు. సావుల అమ్మమ్మ గురించి జ్ఞాపకం చేసుకోండి. అమ్మమ్మ నా తండ్రి ప్రభు నీ యొక్క సన్నిధిలో నిలవబెడుతున్న విధానం బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. ఆయన తండ్రి ప్రభు ఆ అమ్మమ్మ నా తండ్రి ప్రతి దినము నీ సన్నిధిలో ఆసక్తిగా కూర్చుని యొక్క మూల్యమైన మాటలు వింటూ ఉన్నది నాయన. ఆయన తండ్రి ప్రభు ఎటువంటి అనారోగ్యం దరిదాపుల్లో రాకుండా సహాయం చేయండి. వంట చేసే టైంలో నా తండ్రి మీరు తోడుగా అండి సహాయం
సహాయం చేయండి. ప్రతి విషయంలోనూ మీరు తోడుగా ఉండండి. కృష్ణమీనాంటి జ్ఞాపకం చేసుకోండి. ఆయన నేను ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డలకి తండ్రి ప్రభు ఆశీర్వదించి నీవు ఇచ్చినటువంటి బిడ్డలు బట్టి వందనాలు అయినా. తండ్రి ప్రభు ఆంటీకి ఎటువంటి అనారోగ్యం రాకుండా సహాయం చేయండి. ఆంటీకి ఉన్నటువంటి అనారోగ్యం షుగరు అవన్నీ కంట్రోల్లో ఉండటకు సహాయం చేయండి. నా తండ్రి ప్రభు నీకే స్తుతులు స్తోత్రాలు. అక్క వాళ్ళ గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్క మల్లి గురించి నా తండ్రి మీరు ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు. ఈ బిడ్డలు ఎదుగుతూ ఉన్నారు నాయన, మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. తండ్రి ప్రణీత్ స్కూల్కి వెళ్తున్నాడు ఆయన. తండ్రి స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రాకపోకలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. బిడ్డ చదివేటప్పుడు మంచి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ఆయన. తండ్రి ప్రశాంత్ నడక వయసు వచ్చేసింది. తండ్రి ప్రభు బిడ్డ నడిచేటప్పుడు తొట్టిల్లుతూ ఉంటాడు నాయన. ఎటువంటి ఆపద రాకుండా నా తండ్రి బిడ్డ ఎదుగుదలలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ప్రణయ్ జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి ప్రణయ్కి మంచి ఆరోగ్యమును మంచి పోషణ అనుగ్రహించి నా తండ్రి బలంగా నిలబడేటప్పుడు సహాయం చేయండి ఆయన. నీకు స్తుతులు స్తోత్ర. మినిస్ట్రీని ఆశీర్వదించండి, దీవించండి ఆయన. తండ్రి ప్రభా అయ్యా నీ యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. తండ్రి ప్రభా నీ యొక్క సంఘం అభివృద్ధి చెందించడానికి సహాయం చేయండి. నీ యొక్క మినిస్ట్రీ నా తండ్రి ప్రభా అయ్యా ఇంకా ఎవరెవరికి తెలియదు అక్కడన్నింటిలో మేము తండ్రి ప్రభు యొక్క మినిస్ట్రీ ద్వారా నీ యొక్క మాటలు తండ్రి ప్రభు ప్రతి ఒక్కరికి మేము తెలియజేయడానికి సహాయం చేయండి అయ్యా. తన మినిస్ట్రీలో ఉన్నటువంటి సండే స్కూల్ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్ బిడ్డలు పంపించేటువంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. బిడ్డలు చదువుల్లో తోడుగా ఉన్నాడు, రాకపోకలో తోడుగా ఉన్నాడు నా తండ్రి. బిడ్డలు బాగా ఎదుగుతూ ఉన్నారు నాయన. సాతానుడు ఎక్కడ వారిని ఎత్తుకుపోకుండా నాయన నా తండ్రి ప్రభు వారి చుట్టూ నీకు కంచె వేయండి. ఇటువంటి సండే స్కూల్ కార్యక్రమాలు ఎన్నో జరిగించుటకు కృప చూపించండి, జ్ఞానం అనుగ్రహించండి అయ్యా. తండ్రి ప్రభు వాతావరణాలు మారిపోతూ ఉన్నాయి నాయన. ఈ యొక్క వాతావరణ మార్పులకు ఎవరికి ఎటువంటి అనారోగ్యాలు రాకుండా నా తండ్రి ప్రభు ఎవరికి ఎటువంటి నష్టము జరగకుండా మీరు కృప చూపించండి నా తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు అయ్యా. తండ్రి ప్రభు మరలా వచ్చే శనివారం నా తండ్రి ఉపవాస కూడికలు మేమందరం ఇదే విధంగా ఏకంగా సమకూడి తండ్రి ప్రభు నిన్ను స్తుతించి గర్వపరిచి నీ యొక్క మూల్యమైన మాటలు వినటకు మా అందరికీ తండ్రి ప్రభు ఇంకొక అవకాశము దయచేయమని గత వారం అంతా నీ రెక్కల కాపుదలు భద్రపరచావు. మరలా ఇప్పుడు రాబోయే వారంలో నీ రెక్కల కాపుదలు భద్రపరచమని యేసునామమున బట్టి అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ్యోన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడు తోడైన నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు.